హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయంలో 30 కంటైనర్లు అయితే సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీ అయితే ఆపడం జరిగింది. ఆ కంటైనర్లో ఏమున్నాయి, ఆ కంటైనర్లు ఎవరి, ఎందుకు ఒకేసారి 30 కంటైనర్లు వెళ్ళాయి, అసలు దీన్ని చర్చించుకునే అవసరం ఉందా, రాజకీయంగా ఇంత వేడిని ఈ కంటైనర్లు ఎందుకు సృష్టించాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. అసలు దాంట్లో డబ్బు ఉందా లేదా అనేది మొదటి పాయింట్ అయితే, దాంట్లో ఏమున్నాయి అనేది రెండో పాయింట్. ఇవన్నీ తెలియాలంటే మనం పూర్తిగా అయితే వీడియోని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ అభిప్రాయాన్ని కూడా చివరి వరకు ఈ వీడియోని చూసి దాంట్లో ఏముండవచ్చు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం. మనం చూసుకుంటే 30 కంటైనర్లు ఒకేసారి వెళ్ళడం చూసి సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీ అయితే ఆ కంటైనర్లు ఆపడం జరిగింది. ఇది చూసుకుంటే 30 కంటైనర్లు ఒకేసారి రావడం, కడప నుంచి ఈ 30 కంటైనర్లు వస్తున్నాయనే సమాచారం, అలాగే చూసుకుంటే దీన్ని తనిఖీలు చేసిన తర్వాత దీని లోపల ఏమున్నాయనేది సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ చెప్పకపోవడం, అలాగే మీడియాకి తెలియకపోవడంతో ఈ విషయం అయితే చాలా హైలైట్ అయింది. అదే విధంగా చూసుకుంటే ఆంధ్రాకి సంబంధించిన 2 కానిస్టేబుల్స్ అయితే ఈ కంటైనర్తో పాటు వస్తున్నారని అయితే సమాచారం ఉంది. అయితే వాళ్ళు ఈ కంటైనర్ని వెంబడిస్తూ దీన్ని ఆపడానికి వస్తున్నారా లేదా ఈ కంటైనర్లకి సెక్యూరిటీగా వస్తున్నారా, దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారా, అసలు అందరు చెప్తున్నట్టు దీని కంటైనర్లో డబ్బు ఉందా లేదా అనేది అయితే ఇప్పటికి కూడా స్పష్టం కాలేదు. కానీ చూసుకుంటే ప్రజల్లో కానీ విశ్లేషకుల్లో కానీ అందరిలో ఉండే ఒక ఒపీనియన్ ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా డబ్బు ఉందని. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మనకు నెల్లూరు జిల్లాకి సంబంధించిన 2 దగ్గర కోట్ల రూపాయల డబ్బులు అయితే పట్టుకోవడం జరిగింది పోలీసులు. ఈ డబ్బులకు సంబంధించి గూడూరు నియోజకవర్గంలో కొంత మొత్తం, వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద కొంత డబ్బునైతే పట్టుకున్నారు. ఇలా ఈ రోజు డబ్బు పెట్టుకోవడం, నిన్న ఈ కంటైనర్లు వెళ్ళడం, 30 కంటైనర్లో ఖచ్చితంగా డబ్బు ఉన్నది అనేది ప్రజల్లో కానీ ఒక ప్రశ్నగా మారిపోయింది. ఇది ఇంతకీ ఆ కంటైనర్లో డబ్బు ఉందా లేదా అనేది అయితే మనకి ఇప్పటికి కూడా స్పష్టం కాలేదు. డబ్బు దొరకడం, ఇదే విధంగా ఈ కంటైనర్లు వెళ్ళడం, ఆ కంటైనర్లో డబ్బు ఉందా లేదంటే ఏమైనా స్మగ్లింగ్ జరుగుతుందా, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, లేదంటే ఎర్రచందనం ఇలాంటి ఏమైనా స్మగ్లింగ్ జరుగుతుందా అనేది ప్రశ్నగా మారింది. చివరికైతే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలంటే సెంట్రల్ ఏదైతే తనిఖీలు చేశారో సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళైతే దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టత అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది. కాబట్టి మనం కూడా వేచి చూసి ఈ కంటైనర్ల కథ ఎప్పటికీ తేలద్దు అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ.